హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సిఎం కుకింగ్ బ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసరికి బెండకాయ పులుసు. చాలామంది అనుకోవచ్చు సండే కదా బెండకాయ పులుసు ఏంటని. సో వెజ్ తినాలనిపించింది, అందుకని వెజ్ చేసుకున్నాను అనమాట. సో ముందుగా బాండీలో టూ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి. సో తాలింపు గింజలు 1 స్పూన్ తీసుకున్నాను. తర్వాత కరివేపాకు రెబ్బలు కొన్ని, తర్వాత ఎల్లుల్లిపాయ రెబ్బలు 2 దంచి తీసుకోవాలి. సో ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం పచ్చిమిర్చి 2 తీసుకున్నాను కట్ చేసి. సో అలాగ కట్ చేసి తీసుకోవాలి. సో అవి కూడా వేగాలి. వేగిన తర్వాత మనం 2 ఆనియన్స్ తీసుకున్నాను. సో పెద్ద సైజు ఒక ఉల్లిపాయ తీసుకున్నాను, చాలా పెద్దది అది ఉల్లిపాయ. సో తీసుకొని కట్ చేసుకున్నాను. ఎందుకు ఇలా చెప్తున్నానంటే మీకు తెలియాలి కదా క్వాంటిటీ అనేది. సో తర్వాత కొంచెం జీరా వేసుకున్నాను. ఆల్రెడీ మీకు ముందు వీడియోస్లో చెప్పాను జీరా వల్ల అరుగుదల ఉంటుందని. అలాగే పసుపు అనేది యాంటీబయాటిక్ అని. సో పావు స్పూను పసుపు వేసుకున్నాను. అది ఫ్రై అయిన తర్వాత చక్కగా మగ్గుతుంది. సో ఈలోపు మనము పులుసుకి కావాల్సింది ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని వాటర్లో సోక్ చేయండి ఒక 5 మినిట్స్. అంటే నాననివ్వండి ఒక 5 మినిట్స్. సో అది ఒక పక్క నానుతూ ఉండగా మనం ఈ కడాయిలో ఉల్లిపాయలు అనేది మగ్గాయి. సో దాంట్లో మనం కట్ చేసుకున్న బెండకాయలని వేసుకుందాము. చూడండి, అలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఎప్పుడైనా సరే బెండకాయలు కొంచెం ఇదిగా ఉన్నప్పుడు, అంటే కొంచెం ముదురుగా ఉన్నప్పుడు అది పులుసుకు బాగుంటుంది. లేతగా ఉన్నాయి కొంచెం ఫ్రైకి అయితే బాగుంటుంది. సో చూడండి, టేస్ట్ అనేది బాగుంటుంది. కొంతమంది లేతగా ఉన్నప్పుడు పులుసులోకి బాగుంటుంది, ఫ్రైలోకి కొంచెం ముదురు అయితే బాగుంటుంది. అంటే మన ఇష్టం, అది ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుంది అది. సో ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చాను. సో మగ్గిన తర్వాత కొంచెం అలా కలుపుకోవాలి. సో ముక్క ఉడికిందా లేదని చెప్పేసి నేను గంటతో ఇలా చితిపాను. అంటే మీకు తెలుస్తుంది కదా, కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు, అట్లా చితిపి చూసుకోవచ్చు. ముక్క మగ్గకుండా చింతపండు పులుసు పోస్తే మగ్గదు, అంటే ముక్క టేస్ట్ రాదనమాట పులుసు అనేది వెళ్ళి. ఒక ముక్క చితిపాను, అది జారింది. సో చూడండి, సో అంత బాగా కలిపేసుకున్నాము. ముక్క కూడా బాగా మగ్గింది. చింతపండు ఇందాక నానబెట్టి ఉంచుకున్నాం కదా, దాన్ని బాగా పిసకాలి. ఎందుకంటే చింతపండు రసం అనేది దిగుతుంది వాటర్లోకి. సో అట్లా దిగిన తర్వాత ఆ వాటర్ని మనం బెండకాయ చేసుకుంటాం కదా దాంట్లో కలిపేస్తే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. చింతపండు పులుసులో పులుపుని పట్టి మీరు తీసుకోవాలి. చింతపండు అనేది పులుపు ఎక్కువ ఉంటే తక్కువ తీసుకోవాలి, పులుపు తక్కువ ఉంటే ఎక్కువ తీసుకోవాలి చింతపండుని. చింతపండు మీద బేస్ అయి ఉంటుంది అది. చూడండి, అలాగా పోసుకున్నాను. అలా చింతపండు పులుసు పోసుకున్న తర్వాత కొన్ని వాటర్ పోసుకోండి, పులుపు అనేది తగ్గుతుంది. కొంచెం ఎక్కువ పులుపు ఉండి కొన్ని వాటర్ పోసుకోండి. కారం అనేది అట్లా పులుసు పోసుకునే కూడా వేసుకోవచ్చు, కాకపోతే కొంచెం పచ్చి వాసన వస్తుంది. సో ఆ వాసన పోవడానికి కొంచెం బాగా మగ్గనివ్వాలి సిమ్లో పెట్టి, అప్పుడు పోతుంది. సో పులుసులో కొంచెం అలాగా వాటర్ పోసి కలిపిన తర్వాత చిటికెడు గరం మసాలా వేసుకున్నాను. టేస్ట్ బాగుంటుంది పులుసులోకి. చెప్పాను కదా, ఏ పులుసు చేసుకున్నా మనం బెల్లం వేస్తే ఆ టేస్ట్ వేరండి. సో బెండకాయ పులుసులో కూడా నేను కొంచెం బెల్లం వేసాను. సో టేస్ట్ బాగుంటుంది. మనం కోడిగుడ్లు పులుసులో వేస్తే కూడా ఇంకా బాగుంటుంది టేస్ట్. సో అట్లా వేసిన తర్వాత బాగా మరగనిచ్చాలి, కొంచెం మగ్గాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ అయితే చాలా బాగుంది, నేనైతే తిన్నాను కూడా. సో చూడండి, చాలా బాగుంది. స్మెల్ కూడా మంచి స్మెల్ వస్తుంది. బెల్లం వేస్తే కొంచెం అరుగుదల కూడా ఉంటుంది పులుసు కదా. సో ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్.